ఆంధ్రలో ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు జరగడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి రైల్వే అధికారులు దానికి తగ్గట్టుగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోంది. అయితే సాంకేతికంగా ఎక్కడికక్కడ సౌత్ కోస్ట్ రైల్వే పేరు కనబడేలా లోగోలో కావచ్చు, పేర్ల విధంగా కావచ్చు, సాంకేతికంగా ఆ పనులు చేపట్టడం, టెస్టింగ్ చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇంకొంత ఉద్యోగ బదిలీల్లో ఇటు రాయగడకు సంబంధించి డివిజన్ నుండి ఉద్యోగ బదిలీలు కావచ్చు, అవి పూర్తయినట్లుగా కనిపిస్తోంది. కాకపోతే కుర్ధా రోడ్ నుండి కొంతమంది ఉద్యోగులు ఇక్కడికి తరలింపుకి సంబంధించి ఎన్ఓసీల్లో కొంత జాప్యం జరుగుతున్నట్లుగా ప్రజెంట్ మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు అయితే దీని పరిధిలో 385 రైల్వే స్టేషన్లు ఉండనున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రైల్వే శాఖ ఇప్పటికే ఇందులో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రైల్వేకి సంబంధించిన డివిజన్లు ఉండడంతో పాటు ఇటు వాల్తేరు డివిజన్ పేరు మార్చి విశాఖపట్నం డివిజన్గా ఇందులో మొత్తం 4 డివిజన్లు సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించి కార్యకలాపాలు సాగించున్నాయి. అయితే దీని ద్వారా మొత్తంగా సరుకు రవాణా ఏడాదిగా చూసుకుంటే ఈ జోన్ ద్వారా 100 మిలియన్ టన్నులు జరగనుంది. అదేవిధంగా సరుకు రవాణా, దాంతో ప్రయాణికుల రవాణాకు సంబంధించి మొత్తంగా 15,000 నుండి 16,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా అంచనాలు అయితే వేయడం జరుగుతోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అన్ని విధాలుగా చర్యలు చేపట్టారు. ఈ సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించి ప్రస్తుతానికి ముడసర్ల దగ్గర పర్మనెంట్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతోంది. తాత్కాలిక భవనం వచ్చేసి విఎంఆర్డీఏకి సంబంధించిన ఏదైతే డబుల్ డెక్కర్ ఉందో అందులో 2 ఏవైతే అంతస్తులు ఉంటాయో ఆ 2 అంతస్తుల్లో ఈ సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా నడపనున్నారు. అయితే కొంత ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించిన అధికారులు జాప్యం చేస్తున్నారు. ఈ జోన్కి సంబంధించిన ఉద్యోగ బదిలీలు కావచ్చు, ఇతర సంబంధించిన ఏవైతే కార్యకలాపాలు ఉంటాయో వాటిల్లో కొంత జాప్యం చేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అటు కుర్దా రోడ్డుకి సంబంధించిన ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వడంలో కొంత ఆలస్యం చేస్తున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి మ్యాపింగ్ అయితే తుది దశకు చేరుకుంది. జూన్ 1 నుండి ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే ఉందో సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించిన కార్యకలాపాలు అయితే పూర్తి స్థాయిలో జరగబోతున్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు విజయవాడ, గుంతకల్లు, గుంటూరు ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉండేవి అవి ఇప్పుడు పూర్తి స్థాయిలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ డిఆర్ఎంలు అందరూ కూడా ఎక్కడున్న జీఎంకి ఏదైతే ఈ సౌత్ కోస్ట్ రైల్వే జీఎంకి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీసు, పురోగతులు, పనులు అన్నీ కూడా ఎక్కడున్న జీఎంకి ఇప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పూర్తి స్థాయిలో సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ కేంద్రంగా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తుంది. కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ కంటూ ప్రత్యేకంగా ఒక రైల్వే జోన్ ఉండడం ఆంధ్రుల ఎన్నో సంవత్సరాల నాటి కల ఇప్పుడు నిజం కానుంది. కెమెరామెన్ సతీష్తో రాజు, విశాఖపట్నం, VBC1 TV.